బలవంత గారు ముఖ్యంగా ఏంటంటే, సజ్జనార్ సార్ ఇదేం పని అనంటూ కూడా సజ్జనార్ గారి మీద విమర్శలు వస్తున్న పరిస్థితి. ఆ విమర్శ ఏంటంటే, మొన్న మనం చూసినట్లయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు టాలీవుడ్ హీరోలు, నిర్మాతల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీడియా సమావేశంలో మాట్లాడడంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తున్న పరిస్థితి. సినీ ప్రముఖులతో కలిసి ప్రెస్ మీట్ ఏంటి సార్? హైదరాబాద్ పోలీస్ ఉన్నది విఐపి కోసమేనా? సామాన్యులతో ఇలా ఎప్పుడైనా మీడియాతో మాట్లాడారా? సోషల్ మీడియాలో సజ్జనార్ తీరుపై చర్చ నడుస్తూ ఉన్న పరిస్థితి. ఒక జర్నలిస్ట్గా మీరేం చెప్తారు దీని మీద? ఐబొమ్మ రవి వ్యవహారాల వలన హర్ట్ అయింది, లేకపోతే నష్టపోయింది సినిమా పరిశ్రమ. కాబట్టి సినిమా పరిశ్రమ వైపు నుంచి కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి అతన్ని పట్టుకున్నాడు ఆయన. సో తన అంటే నేను పట్టుకున్నాను అనే విషయం వాళ్ళకి ఎక్నాలజీ చేస్తూ పబ్లిక్కి ఒక అప్పీల్ చేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళందరినీ పిలిచాడు ఆయన. పిలిచి డోంట్ కన్జ్యూమ్ పైరేటెడ్ కంటెంట్ అనేది చెప్పాలి అని అనుకున్నాడు ఆయన. ఆ చెప్పించటం తను సినిమా ఆర్టిస్టులతోనూ వాళ్ళతోనూ చెప్పిస్తే ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుని ఉండొచ్చు. రెండోది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళ సమక్షంలో ప్రెస్ మీట్ పెడితే కొన్ని ప్రపంచానికి తెలియని విషయాలు కూడా చెప్పినట్టు అవుతుంది అని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఐబొమ్మ రవి కంటే చాలా బిగ్గర్ ఏరియాలో జనాలను దోచుకుంటున్న వాళ్ళే ఆ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. నేను ఈ సందర్భంగా చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడాను. అంటే ఒక 10 మంది గజ దొంగలు కలిసి ఒక చిన్న దొంగని టార్గెట్ చేయటంలా కనిపించింది ఆ సన్నివేశం. అందుకని నిజానికి ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా గందరగోళపు స్ట్రాటజీతో వెడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా పోయింది ఈ ఎపిసోడ్లో టోటల్గా. అవును, తెలంగాణ ప్రభుత్వం పుష్ప ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్లోర్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ప్రీమియర్స్కి అనుమతించను, తెలంగాణలో టికెట్ ప్రైస్ హైక్ని అనుమతించను అని ప్రకటించాడు ఆయన. ఇది అసలు ఇలా అడగటమే తప్పు అని చెప్పి సినిమాటోగ్రఫీ మంత్రి గారు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రపంచం అంతా ఇక తెలంగాణలో ప్రైస్ హైకులు ఉండవు, ప్రీమియర్స్ ఉండవు అని ఫిక్స్ అయి ఉన్నారు. సడన్గా హరిహర వీరమల్లుకు ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వడంతో పాటు ప్రైస్ హైక్ కూడా అనుమతి ఇచ్చి టికెట్లు 700 వరకు అమ్ముకోవచ్చు అన్నారు. చాలా అభిమానులు ఎగబడి కొనేశారు టికెట్లు. ఆ వెరీ నైట్ అంటే ప్రీమియర్స్ పడ్డ నైట్ వచ్చిన వసూళ్ళు దీని నుంచి స్ప్రెడ్ అయిన టాక్తో మర్నాడు రిలీజ్ రోజు మార్నింగ్ షో నుంచి పడిపోయింది అది ఆ సినిమా ప్రీమియర్స్ దెబ్బకి. సో వచ్చింది చచ్చిన వాడి పెళ్ళికి వచ్చిందే గిట్టుబాటు అని పాత సామెత ఉంది మనకి. అలా ఏం రత్నం గారు ఈ హరిహర వీరమల్లు అనేటువంటి ప్రాజెక్ట్ నుంచి మనకి ముట్టింది ఇదే అనుకుని సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు మీడియాలో ఇప్పటి వరకు. సో ఇలాంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ సినిమాకి సంబంధించి మీరు ఎందుకు ప్రైస్ హైకులు ఇస్తున్నారు? వాళ్ళు 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు పెట్టి తీస్తున్నామని చెప్పబట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నారు, వాళ్ళని కొంచెం మనం ప్రోత్సహించాలి అని ఇన్సెంటివ్స్ ఇస్తున్నామని చెప్తున్నారు. మీరు ప్రభుత్వాలు చెప్తున్న ఆర్గ్యుమెంట్. కానీ మీరు ఇన్సెంటివ్స్ ఇస్తారని వాళ్ళు డబ్బులు పెట్టట్లా. వాళ్ళకి పాన్ ఇండియా మార్కెట్ ఉంది కాబట్టి డబ్బులు పెడుతున్నారు. పాన్ ఇండియా మార్కెట్ని అట్రాక్ట్ చేయాలంటే కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి, క్వాలిటీ కంటెంట్ కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కాబట్టి వాళ్ళు 500 కోట్లు కాదు 1000 కోట్లు పెడతారు. రేపు గ్లోబల్ మార్కెట్కి వెళ్తుంది ఆ సినిమా. గ్లోబ్ ట్రోటర్ వారణాసి ఆ సినిమాకి 1000 కోట్లు బడ్జెట్ అంటున్నారు. మీరు వాళ్ళకి టికెట్ 10,000కి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తారా? 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అయ్యో పాపం అని. వాళ్ళు గ్లోబల్ మార్కెట్లో 160 భాషల్లో అనువాదం చేయటం కోసం గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసి డబ్బులు పెడుతున్నారు. అక్కడి నుంచి డబ్బులు వస్తాయి వాళ్ళకి, మీరు ఇవ్వక్కర్లా. వాళ్ళు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. సినిమాని థియేటర్కల్గా రిలీజ్ చేస్తున్నారు ప్రపంచం అంతా, ప్రపంచ భాషలు అన్నిట్లోనూ ఓటీటీలకు అమ్ముతారు. 160 భాషల్లో అనువాదం అన్నాడు ఆయన. 160 భాషల్లో అనువాదం అయితే 160 భాషల్లోనూ ఓటీటీలు ఉండుంటాయి కదా.
కనీసం 100 భాషల్లో ఉండుంటాయి కదా, 100 భాషల్లోనూ అది కన్జ్యూమ్ అవుతుంది, ఏదో డబ్బులు వస్తాయి వీళ్ళకి ఎంతో కొంత. సో ఇలా 100 రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి సినిమా మీద. మీరు దయదలిచి అయ్యో అని చెప్పి కన్నీరు కార్చక్కర్లా. మీరు కన్నీరు కార్చదలుచుకుంటే ఈ దేశంలో చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళని ఈరోజు పొట్ట గడవటం కష్టంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా చేయండి. వీధుల్లో పడుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా షెల్టర్ ఏర్పాటు చేయండి. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ప్రజల వైపు నిలబడండి. సినిమా ప్రేక్షకులు కష్టాల్లో ఉన్నారు, సినిమా ప్రేక్షకులు దోపిడీకి గురవుతున్నారు, వాళ్ళని కాపాడండి. వాళ్ళని దోచుకోవడానికి సినిమా పరిశ్రమ పెద్దలకు మీరు మరింత సహకరించకండి, దొంగలకి సహకరించకండి, ప్రజల గురించి పట్టించుకోండి అని అడగాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. సో ఇటువంటి కండిషన్ ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు బాలేదు. సినిమా పరిశ్రమ ఎపిసోడ్కు సంబంధించి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు నానా గందరగోళంగానూ ఉంది. పర్టికులర్గా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా విమర్శలకి దారితీస్తోంది. ఈ దారితీస్తున్నటువంటి సందర్భంలోనే చాలామంది సినిమా పెద్దలు మాట్లాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడాడు. అవును, ఆయన ఏమన్నాడు, నేను పైరేటెడ్ కంటెంటే చూస్తాను అని ప్రకటించాడు. ఆయన పైరేటెడ్ కంటెంట్ చూస్తే మేము అరెస్ట్ చేస్తామని లాంటి మాటలు ఏదో మాట్లాడాడు సజ్జనార్ గారు. ఏది మీరు చెప్పినటువంటి ఆ ప్రెస్ మీట్లోనే, ఇప్పుడు కామెంట్స్ వస్తున్నటువంటి ప్రెస్ మీట్లోనే ఆ మాట కూడా అన్నాడు ఆయన. దానికి కౌంటర్ చాలామంది ఇచ్చేశారు. అయ్యా, మీరు పైరేటెడ్ కంటెంట్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయటం మాట ముందు దేవుడెరుగు. మీరు ముందు థియేటర్లను ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి. థియేటర్ల దగ్గర, ఓటీటీ దగ్గర జరుగుతున్నటువంటి దోపిడీని నివారించడానికి ఏవైనా చేయగలిగితే చేయండి, లేదంటే ఆగండి. అంతే తప్ప ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దు, మేము అరెస్టులు చేసేస్తామని. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వర్మ గారు ఈ మాట మాట్లాడటం అంటే రెచ్చగొట్టడమే. అంటే నేను అనేది ఏంటంటే, ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు సినిమాని కన్జ్యూమ్ చేస్తున్నారు జనాలు ఇప్పటికీ. అది ఒక పాజిటివ్ అంశం, దాన్ని చూడండి. సినిమా ప్రేక్షకుడిని హక్కును చేర్చుకోండి. సినిమా పరిశ్రమ పెద్దలే, వాళ్ళు పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకుని ప్రతి వాళ్ళకే, ఇప్పుడు మనకు ఎలాగైతే థియేటర్లో బాల్కనీ టికెట్లు ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఉంటుంది, బెంచ్ ఉంటుంది, నేల ఉంటుంది. నేల అంటే బల్లలేసి ఉంటాయి, ఏదో కుర్చీలు ఉంటున్నాయి, ఏదో ఒక రేటు ఉంటుంది, దానికి 40 రూపాయలు ఏదో ఉంటుంది, 70 రూపాయలు ఇంకో క్లాస్ ఉంటుంది, 120 రూపాయలు ఇంకోటి, 150 రూపాయలు ఇంకోటి అమ్ముకోవచ్చు. అంటే ఇన్ని తరగతులు ఉన్నాయి మనకి. ఇన్ని తరగతులు ఉన్నాయంటే ఇన్ని తరగతులు సమాజంలో కూడా ఉన్నాయి. మీరు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా 100 పద్ధతుల్లో, వాళ్ళందరూ ఇబ్బందిగా ఉన్నారనే కదా మీరు వాళ్ళందరి అకౌంట్లోనూ డబ్బులు వేస్తోంది, వాళ్ళకి సంక్షేమ పథకాలు పెట్టింది. మరి ఆ సంక్షేమ పథకాల వాళ్ళు కూడా థియేటర్కి వచ్చి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు సినిమా చూడటానికి వాళ్ళకు ఒక ఏర్పాటు చేయాలిగా. మీరు ఆ ఏర్పాటు చేసి ఏదైనా మాట్లాడండి. అవన్నీ వదిలిపెట్టేసి జనాల్ని దోచుకుంటున్న వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటి అనేది సీరియస్గానే క్వశ్చన్ చేయదగిన అంశం. ఆయన ఇంకొక మాట దొరికింది, ఇందాక మీరు అన్నారు, అంటే ప్రతి కేసు విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారా అని. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన వాడిని పట్టుకున్న తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వస్తే అభినందించడం, వాళ్ళు అభినందించడానికి వచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం అది జరుగుతుంది రొటీన్గా. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని ఈయన పిలిచినట్టుగా ఉంది సీన్. ఈయన పిలవటం అనేది అనవసరమైన వ్యవహారమే. ఈయన వాళ్ళని పిలవాల్సిన అవసరం ఏం లేదు. ఒకవేళ వాళ్ళు మీరు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కాబట్టి అభినందించడానికి వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళ సమక్షంలో మీడియాతో మాట్లాడటం తప్పు కాదు. కానీ ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినట్టుగా కంటే కూడా ఆయనే పిలిస్తే వెళ్ళినట్టుగా ఉంది. అది అభ్యంతరకరం. చాలామందికి డైజెస్ట్ కాని గొడవ అది. డైజెస్ట్ కాక దాని మీద నెగిటివ్గా మాట్లాడుతున్నారు.